ఇక్కడికి వచ్చి మన సొంత బాణి తన పార్టీ బాణి చెప్పాలంటే ఒక అర్థవంతమైన చర్చలో చెప్పాలి తప్ప ఏది పడితే అది మాట్లాడటప్పుడు ఇప్పుడు అంతకుముందు ఎందుకంటే పొలిటికల్ పార్టీ విమర్శించాల ఉద్దేశం నాకైతే లేదు. కానీ ఇరు ప్రభుత్వాల మరుగు చర్చకి రాజకీయ మసిరాసి డైవర్ట్ చేయటం అనేది ఆ పద్ధతి మార్చకపోతే ఆ పార్టీ వాళ్ళు ఇంకా అధోగతి పాలవుతారనేది నాకున్న అనుభవంతో చెప్తున్నాను నేను. మరి వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళకి మంచి సరి చేసుకోకపోతే నేను గత 5 ఏళ్లలో కూడా చెప్తూనే ఉన్నా, అధికారంలోకి వచ్చిన 5 ఏళ్లలో మీ తప్పులు చేస్తారు, మీకు భవిష్యత్తులో దీనికి రిపర్కేషన్ అన్నా మనం చూసే ఎన్నికల్లో. సో ఇంకా అదే పద్ధతిలో అయితే ఇంకా ఘోరమైన పరిస్థితికి వాళ్ళు వెళ్తారు. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్తేనే ఇంత రాజకీయ మసిపోతున్నారే, అదే చంద్రబాబు గారు వెళ్తే ఇంకెంత అంటే మసిపోయటానికి వాళ్ళకి అవకాశం లేకుండా జరిగిందని వాళ్ళ బాధ కనపడుతుంది తప్ప ఇందులో. ఇప్పుడు అంతకుముందు ఏంటంటే సిద్ధరామయ్య గారు కానీ శివకుమార్ వీళ్ళందరితో చంద్రబాబు గారికి ఉన్న సంబంధాలు దృష్టిలో పెట్టుకుని ఆయన వెళ్తే ఇంకేముంది బీజేపీని వెళ్తే చంద్రబాబు గారు వెళ్ళిపోతారని ఒక దుర్మార్గ ప్రచారం చేయడానికి అవకాశం లేకుండా పోయిందనేది వాళ్ళ దుగ్ధ కనపడుతుంది తప్ప దాంట్లో చర్చలో అసలు మీనింగ్లెస్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా వాళ్ళు సరిగా ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ప్రజలు చూసేటప్పుడు మనం ఒక ఏళ్ళు జీవిస్తుంటే 4 ఏళ్ళు మనం జీవిస్తుంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పేది అబద్ధాలే. ఈ అబద్ధాల పుటలో ఇంకో పుట కనపడుతున్న లక్ష్మణ్ గారు మాట్లాడిన దాంట్లో ఇప్పుడు ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించి చంద్రబాబు గారు గతంలో బీజేపీ టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు 14-19 మధ్యలో స్మగ్లర్ని అణచివేయటం కానీ తమిళనాడుతో దాంతో పెద్ద యుద్ధమే చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ ఆ కూలీల గురించి కానీ ఆ కాంతారావు గారిని పెట్టి ఏ రకంగా అణచివేసేయడం అనేది మనం చూసాం. అవన్నీ కూడా పట్టుకోవడం చూసాం, ఓపెన్ ఆక్షన్లు అమ్మటం చూసాం. ఆయన ఏమంటాడు 19లో అప్పుడేదో లెక్క లేకుండా చేసి వీళ్ళు వచ్చి పట్టుకున్నామంటాడు. అసలు ఈ 19-24 మధ్యలో ఒక ఆక్షన్ వేసాడు వీళ్ళు. అసలు వైసీపీ సంబంధించిన నాయకులే ట్రాన్సాక్షన్ కూడా జరగలేదు. అసలు స్మగ్లర్ అంతా వైసీపీ నాయకులే, వేరే పార్టీ నాయకులు ఎవరు రాయచోటి నుంచి రాజంపేట నుంచి కోడూరు నుంచి అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర ఫ్యామిలీ నుంచి మొత్తం వీళ్ళందరూ కూడా మనకన్నా చౌదరి గారికి బాగా పీలేరు అంటే ఆయనకు తెలిసి నేను ఆ ప్రాంతం అంతా తిరిగాను నేను. మొత్తం ఆ ఏరియా అంతా పీలేరు నుంచి ఇట్లా అది ఎట్లా ఉంటుందంటే మదనపల్లి నుంచి పీలేరు నుంచి ఇటు రాయచోటి పోవడానికి అదంతా ఒక రూట్ అది. సో దాంట్లో స్మగ్లింగ్ అంతా చేసేది. ఉద్యోగులు కూడా బుక్ అయిపోయి సస్పెండ్ అయిన సంఘటన నాకు తెలుసు. అందుకని చెప్తాను నేను. ఏదో ఈ ఎర్రచంద్రం దీని మీద ఆశపడి సస్పెండ్ అయిన ఉద్యోగుల సంగతి కూడా నాకు తెలుసు అక్కడ ఆ ప్రాంతంలో. కాబట్టి ఏంటంటే తను బురదలో కాలేసి బురద ఎదటడం మీద చాలని మాట్లాడటం అది ఎంత అనైతికమో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. సో రాజకీయ పార్టీలకు సంబంధించి కాబట్టి నేను అంతకుమించి దాంట్లోకి మనం వెళ్ళదలుచుకోలేదు. కానీ వాళ్ళు తప్పు చేసి ఎదటడం మీద రాయి చేయటం అనేది మాట్లాడుకోవాలి. ఆయన సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు. కోడికత్తి సీన్ 5 ఏళ్ళు ఒక దళితుడు యువకుడిని ఏ రకంగా నువ్వు కష్టాలు పాలు చేసావు, కోర్టుకు పోలా, నువ్వు బెయిల్ రాకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పాలు చేసావు. గతంలో వాళ్ళ ఆయన ప్రభుత్వంలో కూడా ఒక ముస్లిం అమ్మాయి రేప్ సంగతి కూడా మాకు తెలుసు. చివరికి ఏంటి, ఎవడైతే బుక్ చేశారో వాడికి అసలు ప్రమేయం లేదు, వాడిని ఎన్ని ఇబ్బందులు పెట్టారు. సో ఆ రకంగా ఆలోచన చేసి వాళ్ళు అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. గులకరాయి గురించి చెప్పి సెక్యూరిటీ గురించి మాట్లాడతాడు, మోకాలకి బోడిగుండికి ముడేసినట్టు మాట్లాడతాడు. సో అట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు ఏతి పద్ధతి ఉండాలి. ఇవన్నీ కూడా ఏంటంటే నువ్వు కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా మాట్లాడుకునే అవసరం. ఇంకేమేమి రెండోది విషయంకి వస్తే ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య సో ఈ సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే ఆయన ఒక అధికార ప్రతినిధిగా వెళ్ళాడు. సబ్జెక్ట్ కూడా ఏంటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి పోర్ట్ఫోలియో, పవన్ కళ్యాణ్ గారి పోర్ట్ఫోలియో. కాబట్టి కన్సర్న్ మినిస్టర్కి వెళ్ళాడు ఆయన. అసలు కనీసం కనీస అవగాహన లేదు వాళ్ళు మాట్లాడే రాజకీయ ఏదైతే వైసీపీ వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడుతున్నారంటే ఒక మంత్రి ఫారెస్ట్ మినిస్టర్ వెళ్ళకపోతే ఏ మినిస్టర్ వెళ్తాడు దానికి సంబంధించి. ఇది మీరే చెప్తున్నారు 2 ఫారెస్ట్ ఆఫీసులు ఇన్వాల్వ్ అయ్యారనేది. ఎర్రచందనం స్మగ్లింగే కాదు, ఇవన్నీ కూడా ఇప్పుడు కుప్పం ఏరియాలో కూడా రీసెంట్గా చూసాం మనం, ఏనుగులు బీభత్సం చేయటం ఇవన్నీ కూడా. అదేవిధంగా తిరుపతిరావు గారు చెప్పినట్టుగా శ్రీకాకుళం ప్రాంతంలో కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి దాన్ని ప్రజలు రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంత్రిది. కాబట్టి దాన్ని పాజిటివ్గా ఆలోచన చేయాలి. వీళ్ళ భ్రమ ఇదేమవుతుందంటే
మనం ఒక శత్రువు అనుకోండి, మీ మిత్రుడి దగ్గరికి నేను పోయి మాట్లాడతారు, ఈ నా గురించి ఏం మాట్లాడుకుంటాడని వీడు అపోహపడతాడు, అనుమానపడతాడంట. అట్లా వీళ్ళు ఏంటంటే ఆయన ఏం చెప్తాడు, ఇండియా కూడా మేము ఎక్కడి దగ్గర అవుతామో మమ్మల్ని చెడగొట్టా. అసలు నేను అడుగుతున్నా వైసీపీ వాళ్ళకి, మీకు దమ్ము ధైర్యం ఉందా? ఇండియా కూటమిలో చేరే దమ్ము ధైర్యం మీకు ఉందా? లేదని ఒప్పుకోండి. అది పెట్టిన తెల్లారే మీ నాయకుడు ఎక్కడ పోతాడో, బీజేపీ ప్రభుత్వంలో మీకున్న కొద్దిపాటి ఎసులుపాటు కూడా పోయి మీరేమవుతారో మీకు తెలుసు. మీకు ఇండియా కూటమిలోకి వెళ్ళే దమ్ము ధైర్యమే లేదు. లేని దానికి యంత్రాల మీద బురజల్లే కార్యక్రమం ఎందుకు చేస్తారు మీరు? అది తప్పది ఒకటి. ఇంకొకటి ఏంటంటే జనరల్గానే కర్ణాటకలో వాళ్ళు సాత్వికులు, సాఫ్ట్గా ఉంటారు కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతాయి. అదే ఇక్కడ తమిళనాడులో కానీ తెలంగాణలో సాగవు కాబట్టి అక్కడ పెట్టుకున్నాడు అని జనం అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకున్నా కానీ జనం అది అనుకుంటున్నారు. నాగార్జున యాదవ్ వెలుగు తీసా అంటాడు. నాగార్జున యాదవ్ పరిస్థితి ఏంటో నోటుకొచ్చాడు మాట్లాడితే అతని పరిస్థితి ఏంటో మనం వేళ చూసాం. ఇప్పుడు మనం కొన్ని హద్దులు ఉంటాయి. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులు ఇచ్చిందంటే మన హక్కులు కాపాడుకుంటూ ఎదుటి హక్కులు హరించమని కాదు. సో దాని గురించి నిజంగా చెప్పాల్సి వస్తే ఈ వేళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కనుక పోలీసు కరెక్ట్గా యాక్షన్ తీసుకుంటే ఈ తప్పుడు ప్రచారాలు చేసే వాళ్ళని ముందు లోపల వేయాలి. సాక్షి పేపర్ ఎండీని లోపల వేయాలి అబద్ధ ప్రచారాలు చేస్తున్నందుకు గాను. ఇవన్నీ కాదు. ఏంటంటే ప్రజాస్వామ్యంలో చంద్రబాబు గారు ఆ పద్ధతిలో ఆయన చేయడు కాబట్టి నోటుకు వచ్చేటట్టు మాట్లాడుతున్నారు అవాకులు చెవాకులు. అది తప్పది. మీరు ఆంధ్రజ్యోతి, ఈనాడు ప్రతిపక్ష అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న టీవీల మీద ఎట్లా భయభ్రాంతులు చేశారు, మరి మిగతా టీవీలు మీరు ఎట్లా వసపచ్చు